ఈరోజు నిజాంసాగర్ మండలంలోని నాగమడుగు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును సందర్శించిన జూకల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు గారు ఇంజనీర్లతో కలిసి ప్రాజెక్టు డిజైన్ను పరిశీలించారు. ప్రాజెక్టు వల్ల కలిగే లాభనష్టాల గురించి రైతులతో చర్చించారు. అనంతరం ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ, ఈరోజు నాగమడుగు ప్రాజెక్టును సందర్శించి ఇరిగేషన్ అధికారులు రైతులతో మాట్లాడగా విస్తుపోయి నిజాలు తెలిశాయని చెప్పారు. ఈ ప్రాజెక్టు ఒరిజినల్ డిజైన్లో సేకరించాల్సిన భూమి 12 ఎకరాలు మాత్రమే ఉండగా దీన్ని రీడిజైన్ చేయడంతో 250 నుండి 300 ఎకరాల వరకు భూమిని సేకరించాల్సి వస్తుందని తెలిపారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులు తాము సాగు చేసుకునే భూమిని 1 ఇంచు కూడా ప్రాజెక్టు కోసం వదులుకునే పరిస్థితుల్లో లేరని అన్నారు. ఈ ప్రాజెక్టు వల్ల రైతులకు ప్రజలకు ఎటువంటి ఉపయోగం లేదని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే గొప్పలకు పోయి నాగమడుగు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును తీసుకొచ్చి జుకల్ నియోజకవర్గ ప్రజల నెత్తి మీద భారాన్ని మోపాలని చూశారని అన్నారు. హనుమంత్ షిండే ఈ ప్రాజెక్టును కాళేశ్వరం మాదిరిగా ఒక ఏటీఎం లాగా ఉపయోగించుకోవాలనుకున్నాడని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో దురదృష్టి లేకపోవడం వల్ల అటు కాళేశ్వరం ఇటు నాగమడుగు ప్రాజెక్టులతో ఎటువంటి ఉపయోగం లేక ప్రజలు నష్టపోతున్నారని, వేల కోట్ల ప్రజాధనాన్ని వృధా చేశారని మండిపడ్డారు. నిజాంసాగర్ ప్రాజెక్టు జూకల్ నియోజకవర్గంలో ఉన్నప్పటికీ కేవలం 4500 ఎకరాలకు మాత్రమే సాగునీరు అందుతుందని తెలిపారు. నాగమడుగుకు ప్రత్యామ్నాయంగా నిజాంసాగర్ ప్రాజెక్టు నుండి లిఫ్ట్ చేసుకునే విధంగా అధికారులతో చర్చించి అందరికీ న్యాయం జరిగేలా ఒక ప్రణాళికను తీసుకొచ్చి ఈ ప్రతిపాదనను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని అన్నారు.